ఏటీవీ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్ బెర్తుల కోసం ఢిల్లీలో బిజీగా గడిపారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలకు ఏ శాఖలు అప్పగించాలి అనే దానిపై మంతనాలు చేస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో చోటు కోసం బీజేపీ కూడా షరతులు విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో బీజేపీ టీడీపీకి 2 కేబినెట్లను ఇచ్చింది. అదే ఫార్ములాను రాష్ట్రంలో కూడా అప్లై చేయాలని చూస్తోంది. దీంతో బీజేపీకి 2 మంత్రివర్గంలో సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేన 4 మంత్రి పదవులకు తగ్గకూడదు అనే కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టు కోసం పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు అంటూ తాజాగా ఓ జాతీయ మీడియా కూడా కథనాన్ని ప్రచురించింది. మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారు అని సదరు మీడియా తెలిపింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు 4 మంత్రి పదవులు ఇవ్వాలి అన్నది పవన్ ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధప్రసాద్, కొనతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వరప్రసాదులు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు చిరు, నాగబాబులతో పవన్కు సిఫార్సులు వెళుతున్నాయి అనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ ఊహాగానాల లెక్క ప్రకారం జనసేనలో పవన్తో పాటు 3 మంత్రులుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులలో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు పార్థసారథి, ఆదినారాయణ రెడ్డిలు కూడా ఈ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తి పరచకుండా కేబినెట్ను రూపకల్పన చెయ్యాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.